హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రీసెంట్గా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్యూన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, ఈ వీడియోలో మనం ఐడిబిఐ బ్యాంక్ నుండి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అయితే చూద్దాం. ఓకే, ఐడిబిఐ బ్యాంకులకు సంబంధించి ఈ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ 1 ఉద్యోగాలకు అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. టోటల్ గా 676 ఖాళీలు ఉన్నాయి. అన్రిజర్వ్ 271, ఎస్సీ 140, ఎస్టీ 74, ఓబీసీ 124, ఈడబ్ల్యూఎస్ 67, పీడబ్ల్యూకి సంబంధించిన విహెచ్ 8, హెచ్హెచ్ 7, ఓహెచ్ 8, ఎండిఆర్ఐడి 8 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది అప్లై చేయడానికి ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా మే 1 నాటికి మీరు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మే 8న స్టార్ట్ అయ్యి మే 20 దాకా అయితే కొనసాగుతుంది. ఎగ్జామ్ టెంటివ్గా జూన్ 8న అయితే సండే రోజున అయితే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఏజ్ అనేది మినిమం 20, మాక్సిమం 25 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాలి. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఏదన్నా సరే మీరు 60% మార్కులతో పాస్ అయితే ఉండాలి. ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక మనకి ఎవరైనా సరే మనకి జనరల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ కానీ 60%తో ఖచ్చితంగా పాస్ అవ్వాలి డిగ్రీ అనేది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే మాత్రం 55% మార్కులతో పాస్ అయినా సరిపోతుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది కంప్యూటర్ లిటరసీ అనేది మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. శాలరీ అనేది మీకు కాస్ట్ టు కంపెనీ సిటీసీ అనేది 6.14 to 6.50 lakh అనేది అయితే మనకి సిటీ బేస్ చేసుకుని అయితే ఉంటుంది. మీకు ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ పర్సనల్ ఇంటర్వ్యూ కానీ ఓకే, నెక్స్ట్ మెడికల్ టెస్ట్, ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ లో రీజనింగ్, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ మీద 60 ప్రశ్నలు అడుగుతారు. ఆ 40 నిమిషాల పాటు సమయం ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులు 20 నిమిషాల సమయం. క్వాంట్ 40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాల సమయం. జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్, ఐటీ రిలేటెడ్ గా 60 ప్రశ్నలు ఉంటాయి. 25 నిమిషాల పాటు పరీక్ష సమయం ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. తెలుగులో అయితే ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉండదు. 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఏజ్ మనకి ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా 5, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే అదనంగా 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూకి అయితే అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ లేదా గుంటూరు, విశాఖపట్నం, విజయనగరంలో అయితే కండక్ట్ చేస్తారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇది అప్లై చేయాలంటే 250 రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, మిగతా వాళ్ళందరూ కూడా 1050 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది ఐడిబిఐ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మీకు స్టార్ట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అప్లై నౌ అని చెప్పి ఇక్కడ అప్డేట్ చేస్తారు. అప్లై మీద క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు. సేమ్ ఐబీపీఎస్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అప్లై చేసే ప్రాసెస్ ఇదంతా కూడా ఐబీపీఎస్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ క్లియర్ గా చెక్ చేసుకుని సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయాలనుకుంటే అప్లై అయితే చేసుకోండి. లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకన్నా వీడియోని షేర్ చేయండి, వాళ్ళన్నా అప్లై చేసుకుంటారు. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్, ప్రిపరేషన్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.